మసి ప్రీవియస్ లో ఫ్రెండ్ ఫంక్షన్ చూసినామా ఫ్రెండ్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి డిసడ్వాంటేజెస్ ఏమి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ జస్ట్ వి విల్ సీ అంటే దీంట్లో క్లాస్ ప్రైవేట్ క్లాస్ పబ్లిక్ క్లాస్ ఓకే యాక్చువల్ గా ఫ్రెండ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేయాలంటే టు హైడ్ యువర్ డేటా అంటే మెయిన్ ఫ్రెండ్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజ్ ఏమిరా అంటే టు హైడ్ యువర్ డేటా ఎందుకు హైడ్ చేస్తున్నాము ఎందుకు ఈ ఫ్రెండ్ ఫంక్షన్ యూజ్ అవుతుందమ్మా మన యొక్క డేటా ఇతరులకి తెలియకుండా ఉండాలంటే మనం హైడ్ చేయాలి హైడింగ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమి దానివల్ల అడ్వాంటేజెస్ ఏమి డిసడ్వాంటేజెస్ ఏమి వి విల్ సీ Munish? See, what are the advantages and disadvantages in a friend function? See, these are the benefits to write a program with the help of friend function. And nothing but an public private class. And a friend function is used to access the non-public members of a class. Is it clear? Non-public members of a class. And a private class which access non-public members. It allows to generate a more efficient code and it provides additional functionality which is only not for normally used by the class. Okay, next it allows to share a private class information by a non-member functions. See, this is the friend class and a public class, private class. రెండింటిని మెర్జ్ చేసి మనం ప్రోగ్రామ్ లో అవుట్పుట్ తెచ్చుకుంటుందమ్మా whereas a public class లో వచ్చి outside of the class ని యాక్సెస్ చేయదు. See, public class లో outside of the class ని యాక్సెస్ చేస్తాము whereas a private class లో outside of the class ని యాక్సెస్ చేయదు అన్నమాట. అట్లాంటి సిచ్యువేషన్ లో మనము ఇక్కడ ఒక డేటాని ప్రొవైడ్ చేసుకునేసి ఇక్కడ నుంచి ఇట్లా యాక్సెస్ చేసుకునేసి డేటాను యాక్సెస్ చేసుకుని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి దీన్ని ప్రైవేట్ క్లాస్ అంటాము అండ్ పబ్లిక్ క్లాస్ ఈ రెండు క్లాస్ యూజ్ చేసేదాన్ని మనము ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఫ్రెండ్ ఫంక్షన్. ఎగ్జిక్యూట్ మనం ఎగ్జిక్యూట్ చేసింది ఒక ఫ్రెండ్ ఫంక్షన్. నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ అనదర్ ఫ్రెండ్ ఫంక్షన్ ఆల్సో. సి రూమ్ క్లాస్ రూమ్ ఒక ఆబ్జెక్ట్ తెలుసుకోవాలంటే నేను రూమ్ లో క్లాస్ రూమ్ అనేసి డిఫైన్ చేసినాను. దాంట్లో ఆబ్జెక్ట్స్ ఏమేమి కావాలమా లెంత్ హైట్ బ్రెడ్త్ అంటే ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆటోమేటిక్ గా క్లాస్ యొక్క ఏరియా అండ్ దాని యొక్క సైజ్ మొత్తం తీసుకొచ్చేస్తాం. కాబట్టి ఎట్లా యూజ్ చేసినామంటే విత్ హెల్ప్ ఆఫ్ పబ్లిక్ క్లాస్ and private class whereas the calculate the area and calculate the warm to perform the necessary calculators. See, we will execute another function. What is the friend function? Ante friend function lo starting then a friend function antam. See here add 5 ante 5 anedi add chestunnanu is a friend function. Then access the both the private and public data membrane. Both the public and data membrane nothing but see previous slide here I am adding both the public and private here which is the private class which is the public class. Is it clear ma? అర్థమవుతుందమ్మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా దీంట్లో? పబ్లిక్ క్లాస్ అంటే ఏది ప్రైవేట్ క్లాస్ అంటే ఏమి ఓకేనా? దేన్ని మనం పబ్లిక్ క్లాస్ అంటాము దేన్ని ప్రైవేట్ క్లాస్ అంటాము.
ఇస్ ఇట్ క్లియర్ మా? ఇవి రెండింటినే మనము ఫ్రెండ్ ఫంక్షన్ అంటాం. యాక్చువల్ ఫ్రెండ్ ఫంక్షన్ యొక్క అడ్వాంటేజెస్ ఏమి? డేటా హైడింగ్ నథింగ్ బట్ మనం చేయాల్సిన డేటానే ప్రైవేట్ క్లాస్ లో హైడ్ చేస్తున్న డేటానే సేమ్ పబ్లిక్ క్లాస్ లో యాక్సెస్ చేస్తున్నాను అనమాట. అంటే ఎక్కడ ఉంది డేటా అని తెలియదు, ప్రైవేట్ క్లాస్ లో ఉంటుంది, వీఆర్ యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ పబ్లిక్ క్లాస్. ఓకేనా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదని మనం ఫ్రెండ్ ఫంక్షన్. ఫ్రెండ్ నథింగ్ బట్ ఫ్రెండ్షిప్ లో ఎట్లుంటారు అనమాట అట్లే ఉంటుంది ఈ క్లాసెస్ కూడా. సేమ్ ప్రైవేట్ క్లాస్ అండ్ పబ్లిక్ క్లాస్. హియర్ హ్యావింగ్ ఎ ప్రైవేట్ క్లాస్ లో ఇన్ మీటర్స్ లో డిక్లేర్ చేసినాను, వేరాస్ పబ్లిక్ క్లాస్ ఇన్ డిస్టెన్స్ అండ్ మీటర్స్. అంటే ఈ మీటర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇక్కడ ప్రైవేట్ క్లాస్ నుంచి యాక్సెస్ చేస్తున్నాం. వేరాస్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, ఇక్కడ పబ్లిక్ లో ఓన్లీ డిస్టెన్స్ ఉంది, రిమైనింగ్ మీటర్ అనేది ఫ్రమ్ ద అవుట్ సైడ్ ద క్లాస్ వేర్ ఇట్ ఈస్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ప్రైవేట్ క్లాస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు, కానీ వేరాస్ ప్రైవేట్ క్లాస్ లో మనం పోయినప్పుడు పబ్లిక్ క్లాస్ లో ఉన్న డేటాని ప్రైవేట్ క్లాస్ లో యాక్సెస్ చేయలేము అనమాట. ఇస్ ఇట్ క్లియర్ మా? మనీష్ ఓకేనమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నా దీంట్లో? See how to define a public or private, which is one called as a friend function. Here I am adding a 5. Okay, now 5 is a friend function anna. Then access both private and public data membranes through this example. Give us an idea about the concept of a friend function. అంటే మీ దాంట్లో నుంచి ఏదైనా ఒకటి దాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తామా? ఇట్ డస్ నాట్ షో ఎనీ మీనింగ్ఫుల్ యూస్. ఓకే, moreover a meaningful use would be operating an object of two different classes, that is the friend function. Two different classes, that when the friend function can very helpful. అంటే డిఫరెంట్ క్లాసెస్ అన్నప్పుడే మనం ఇక్కడ ప్రైవేట్ లో ఒకటి పబ్లిక్ ఒకటి అంటున్నాము. వేరాస్ ప్రైవేట్ క్లాస్ యాక్సెస్ చేసేటప్పుడు పబ్లిక్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ని యాక్సెస్ చేయలేదు, ఓన్లీ ప్రైవేట్ వరకు వర్క్ అవుతుంది. అదర్వైజ్ మనం పబ్లిక్ క్లాస్ ని యాడ్ చేసినప్పుడు పబ్లిక్ క్లాస్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్ నుంచి తీసుకోదు. మా ప్రైవేట్ క్లాస్ లో ఏం అసైన్ చేసినామో ఆ క్లాస్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? దానికి మనం దాన్ని పబ్లిక్ క్లాస్ అంటాము, దీన్ని ప్రైవేట్ క్లాస్ అంటాము. ఈ రెండు క్లాస్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనము ఫ్రెండ్ ఫంక్షన్ అన్నాము. We will see one example on this friend function. See how the friend function will execute. Previous program లో మనము distance meter ఇచ్చినాం. Whereas here I am adding add 5 అన్న. See the PPT లో ఏమి ఇచ్చినాను ఇక్కడ? add just 5. ఓకేనా? 5 opening brackets closing brackets, that is the integer. add 5 అన్నప్పుడు add 5 అనేది ఎక్కడ యాడ్ చేసినామా? దిస్ ఇస్ ద ఫ్రెండ్ ఫంక్షన్. అంటే ఫ్రెండ్ ఫంక్షన్ నథింగ్ బట్ ఇక్కడ ఫ్రెండ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. అంటే రెండు ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, దట్ ఈస్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఫంక్షన్ నే మనము ఫ్రెండ్ ఫంక్షన్ అనేసి కాల్ చేస్తామా. సపోజ్ మీ ఫ్రెండ్షిప్ లోనే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళలోనే ఏదైనా ఎవరికైనా ఒక ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా ఎవడో ఒకటి రెస్పాండ్ అవుతాడు. సేమ్ థింగ్ ఇక్కడ ప్రైవేట్ అనే దానికి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, ప్రైవేట్ క్లాస్ వచ్చి అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ ని యాక్సెస్ చేయలేదు కాబట్టి ఇక్కడ పబ్లిక్ క్లాస్ అనేది దానికన్నా కొద్దిగా యాక్టివ్ ఉంటుంది. అప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ కూడా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇవి మింగిల్ అయ్యి రెండు క్లాసెస్ తో డేటా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి దీన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. See here, private class is integer meter anna. Here I am declaring the friend function. This is the friend function. Here integer add 5 antunna. Add 5. That is nothing but mention. It mentions the distance.
distance, whereas the public distance meter. Distance ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఇది ప్రైవేట్ నుంచి పబ్లిక్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అన్నాం. అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్ అంటే దీనికి సంబంధం లేని క్లాస్ కూడా బయట ఉన్న క్లాస్ ని యాక్సెస్ చేసే కెపాసిటీ పబ్లిక్ ఉంది. సి ఐ ఆమ్ హియర్ డిక్లేరింగ్ మీటర్. మీటర్ ఇస్ ద ప్రైవేట్ క్లాస్. ఓకేనా. డిస్టెన్స్ సారీ, మీటర్ ఇస్ ద పబ్లిక్ క్లాస్, డిస్టెన్స్ ఇస్ ద ప్రైవేట్ క్లాస్. అంటే ఇక్కడ ఉన్న క్లాస్ ని యాక్సెస్ చేస్తుంది, సేమ్ టైం పబ్లిక్ దాని ఒక క్లాస్ ను కూడా రెండింటిని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. హియర్ ఐఎమ్ డిక్లేరింగ్ యాక్సెస్ సారీ యాడ్ 5 డిస్టెన్స్, దట్ ఈస్ d అండ్ మీటర్ ప్లస్ 5. మీటర్ ప్లస్ 5 ఎంత డిస్టెన్స్ నాకు అవుట్పుట్ కావాలా. జస్ట్ ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్, సీ ద అవుట్పుట్. I'm compiling this, see the output for how much I am doing. Okay, plus 5. Distance is the 5. Okay, now if I ekkada coordinate edma, see coordinate between public and private. నాకు ప్రైవేట్ డేటా రిజర్వ్ గా ఉంటుంది, అది ఏం పని చేయదు అనుకోండి, లేజీ అనుకోండి, అక్కడ ఉంటుంది అనమాట. వేరేస్ పబ్లిక్ ఏమవుతుందంటే అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, అంటే పబ్లిక్ క్లాస్ సంబంధం లేని క్లాస్ లో కూడా ఇక్కడ మనం యాక్సెస్ చేసి తీసుకొచ్చి అవుట్పుట్ ఇస్తున్నాం. దిస్ ఈస్ ద వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఇస్ ఇట్ క్లియర్ మా? అర్థమైందమ్మా? See how it works. ఆ ప్రోగ్రామ్ ఎట్లా ఎగ్జిక్యూట్ అయింది, ఎట్లా వర్క్ అవుతుంది. See for example, here already I am added 5. Okay na, a friend function that can access both private and public data member number. అంటే యాడ్ 5 అంటేనే ఏమవుతుంది, ఇది ప్రైవేట్ ఫంక్షన్ లోనే యాడ్ చేసినప్పుడు ఇది బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండింటిని డేటానే యాక్సెస్ చేస్తుంది. వన్స్ ఇది యాక్సెస్ చేసినాక ఎందుకు యాక్సెస్ చేస్తుంది అంటే మన కోఆర్డినేట్ చేస్తేనే మనకు ఎక్స్పెక్టేషన్. వాట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్? డిస్టెన్స్ మీటర్. ఓకేనా, ఎన్ని మీటర్స్ నేను డిస్టెన్స్ ట్రావెల్ చేసినాను అనమాట. ఓకేనా, యాడ్ 5 అన్న, జస్ట్ ఐఎమ్ యాడింగ్ ద 5 వాల్యూ, దట్ ఈస్ ద 5 యొక్క వాల్యూ 5 ఇచ్చిన. డిస్టెన్స్ కావచ్చు, మీటర్ కావచ్చు. మీటర్ 0, డిస్టెన్స్ 5 మీటర్స్. ఓకేనా, మనం అప్పుడు యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రెండు కోఆర్డినేట్ అయితేనే మనకు మీనింగ్ఫుల్ అయిన అవుట్పుట్ వస్తుంది. వెరాస్ ఐఎమ్ డిక్లేరింగ్ జస్ట్ ప్రైవేట్ క్లాస్ లో చూసినారంటే డిస్టెన్స్ యాడ్ చేసినాను, సారీ ప్రైవేట్ క్లాస్ లో చూసినారంటే మీటర్ యాడ్ చేసినాను అండ్ దాని యొక్క వాల్యూ అయితే 5 ఇచ్చినాను. హియర్ పబ్లిక్ క్లాస్ నేను మీటర్నే యాడ్ చేసుకున్నాను, అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ వాల్యూని ఇన్పుట్ ఇచ్చినాను అనమాట. కానీ ఇక్కడ అవుట్పుట్ లో ఒట్టి మీకు మీటర్ అనే డిస్ప్లే వస్తే దట్ ఇస్ నో మీనింగ్ఫుల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మీనింగ్ఫుల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆర్ వీఆర్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, దట్ ఈస్ ద అవుట్పుట్. అంటే మన ఎక్స్పెక్టేషన్ తగిన అవుట్పుట్ మనకు కావాలన్నమాట. ఇక్కడ మన ఎక్స్పెక్టేషన్ ఏమి, డిస్టెన్స్ ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసినా మనకు కావాలి, దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్. అంటే క్లియర్ ఇక్కడ whereas a public and private both coordinate aitene we will get a meaningful result from that program. This through this example give us an idea about the concept of the friend function. It does not show any meaningful use. Okay, a more meaningful use would be operate on objects of two different classes.
అంటే క్లియర్ ఏమంటే మనం డిస్టెన్స్ మీటర్ ఇచ్చినాం, జస్ట్ అయిపోయింది, ప్రైవేట్ పబ్లిక్ ఇచ్చినాము. బట్ దాని వల్ల దాంతో కాకుండా ఇంకా అడిషనల్ గా మనం ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి 2 డిఫరెంట్ క్లాసెస్ ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. అప్పుడు ఎట్లుంటుందో చూస్తాం. వి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. సి here we are using a 2 different classes. అంటే ప్రీవియస్ దాంట్లో 2 different classes ఓన్లీ యూజ్ చేసాం. ఇక్కడ 2 different classes with ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ సేమ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లాస్, whereas the class A class B మనం 2 days బిఫోర్ ఒక ఫంక్షన్ చూసినప్పుడు క్లాస్ A క్లాస్ B ఇచ్చినాము. సేమ్ అట్లే ఇక్కడ క్లాస్ A class B, whereas the class A equals to number A, that is 12 installed. I have installed the numeric value, that is 12, and private class is number A, that is the class A. ఓకేనా? ఇక్కడ పబ్లిక్ లో క్లాస్ A ఇచ్చిన, ప్రైవేట్ లో క్లాస్ A అండ్ క్లాస్ బి రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు యాడ్ చేస్తున్నదాన్ని మనము ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. whereas here public class class A, private class integer A. See the differences ma. ఇంటీజర్ నంబర్ ఏ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ క్లాస్ లో క్లాస్ ఏ నంబర్ ఏ రెండింటి ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇక్కడ ప్రైవేట్ క్లాస్ ఇంటీజర్ నంబర్ ఏ అంటే దీని ఒక వాల్యూని తీసుకుంటుంది. కానీ దాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. ఇవి రెండింటిని యాడ్ చేసేదాన్నే మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. మోహన్ మోహన్ సార్ వినబడుతుందా మోహన్? క్లియర్? ఎవరు రెస్పాండ్ కావడం లేదు. వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గానే ఉంది సార్. మళ్ళీ మీరు గమ్మున ఉన్నారు, ఎవరు రెస్పాండ్ కావడం లేదు. ఓకే, వాడు జబీర్ గారు ఏమైనా చూడు, రమ్మని చెప్పు ఒకసారి ఫోన్ చేస్తే. ఓకేమా? సి హియర్, అంటే దాన్ని ఫ్రెండ్ ఫంక్షన్ అంటామంటే క్లాస్ ఏ క్లాస్ బి, whereas we are adding from a public and private రెండు క్లాస్ ని యాడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. See the output, I will execute this program. 13 ఇది 13 ఎక్కడి నుంచి వచ్చింది? హియర్ ఐ ఆమ్ యూజింగ్ ఆబ్జెక్ట్. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఓన్లీ క్లాస్ యూజ్ చేసినాను. నాట్ ఓన్లీ క్లాస్, హియర్ ఐ ఆమ్ యాడింగ్ ద బోత్ క్లాసెస్ అండ్ ద ఆబ్జెక్ట్ రెండింటిని యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. whereas ఏ ప్లస్ బి అంటే క్లాస్ ఏ క్లాస్ బి, క్లాస్ ఏ యొక్క వాల్యూ ఏమి? నంబర్ ఏ అన్నాను. క్లాస్ బి యొక్క వాల్యూ ఏమి? ఇంటిజర్ యాడ్ అన్నాను. హియర్ ఐ ఆమ్ యాడింగ్ ఏ ప్లస్ బి, ఆబ్జెక్ట్ ప్లస్ క్లాస్ రెండింటిని ఇంక్లూడ్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమి? 13 వచ్చింది. whereas we are giving here, see ఎట్లా వచ్చింది మా 13? see నంబర్ ఏ లో 12 ఇచ్చిన, this is నంబర్ ఏ వాల్యూ 12 ఇన్స్టాల్డ్. whereas నంబర్ బి వాల్యూ ఎంత ఇచ్చినాను? see class b class number 1, here I am using function, at the same time I am using the object also. This is the function class A class B. okay, here I am declaring the object, that is the object dot number A plus object b dot number b. Here I am using both class and object. See the output, number class A ఒక వాల్యూ వచ్చి నంబర్ ఏ లో స్టోర్ చేస్తాం, దట్ ఈస్ ఇన్స్టాలేషన్. ఇన్స్టాల్డ్, I already installed the value, that is nothing but 12. Here I am installed the value, number b యొక్క వాల్యూ ఎంత? 1. ఓకే, ఇవి రెండింటిని కోఆర్డినేట్ చేయడం అంటే కోఆర్డినేట్ చేసిన పబ్లిక్ క్లాస్ ప్రైవేట్ క్లాస్ రెండు కోఆర్డినేట్ చేసేదాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. బట్ దర్ ఇస్ నో మీనింగ్ఫుల్, అంటే క్లియర్ గా ఒక ఆబ్జెక్ట్ ఒక ఫంక్షన్ కలిస్తేనే ప్రోగ్రామ్ అవుట్పుట్ క్లారిటీ ఉంటుంది. మా హియర్ చెప్పమా ఎవరు అదే? అంటే మీనింగ్ఫుల్ అన్న సెంటెన్స్ కావచ్చు, మనకి క్లియర్ కట్ గా ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఏమని తెలియాలంటే హియర్ వీఆర్ యూజింగ్ ద ఆబ్జెక్ట్. I am using a both class and object.
then only we the program has been executed successfully. This is the meaningful of this program. Here I am accessing the both class and object. ఇక్కడ చూడండి మా class A object A అన్న, whereas the class B object B. Return I am adding the number A plus number B. That is ఇక్కడ number A number B అంటే ఇక్కడ ఏం నేను ఇన్స్టాలేషన్ ఇలా డిక్లరేషన్ ఇవ్వాల. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క ఆబ్జెక్ట్ ఆటోమేటిక్ ఇక్కడ క్లాస్ లో నేను దాని యొక్క వాల్యూస్ ఎంత ఇచ్చినానో ఆ వాల్యూస్ తీసుకొచ్చి అవుట్పుట్ ఇస్తుంది. See, that is nothing but 12 plus 1 13. Here the sum of number is 13. See, I would like to change the numbers again. 12 అనే చోట్లో 15 and number B అనే చోట్లో 13. Okay, I will execute. Is it clear, ma? Here I am adding the values. I am changing the values of number A and number B. That is nothing but class A and class B. Public class, private class. రెండిటి యొక్క వాల్యూనే చేంజ్ చేసినాను. We will see the output. See the output is 18. 15 plus 3. అంటే సింగిల్ డిజిట్ కాకుండా 2 డిజిట్ ఇస్తాం. అగైన్ ఐ యామ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ద అవుట్పుట్ 28. ఓకేనా, అంటే ఇక్కడ ఎక్కడి నుంచి యాడ్ అవుతుందమ్మా, హియర్ ఆబ్జెక్ట్ యొక్క పని ఏమి యాడ్ చేస్తుంది. సీ ద రిటర్న్ ఇన్ యాడ్ అన్నప్పుడే ఏమవుతుంది, ఇంటీజర్ యాడ్ ఏందన్నా యాడ్ చేయాలా, ఆబ్జెక్ట్ ఏని ఆబ్జెక్ట్ బిని యాడ్ చేయాలా. హియర్ ఐ యామ్ యాడింగ్ అనదర్ ఫార్ములా, దట్ ఈస్ ఆబ్జెక్ట్ ఏ మైనస్ ఆబ్జెక్ట్ బి. అంటే ఇక్కడ నంబర్ ఏ ఒక వాల్యూ 15, whereas నంబర్ బి వాల్యూ 13. బోత్ ద వాల్యూస్ ఆర్ 13, బట్ నాకు ఏం కావాలా ఇక్కడ మైనస్. అంటే ఆబ్జెక్ట్ ఏ నుంచి ఆబ్జెక్ట్ బిని తీసేస్తే మీకు ఎంత వాల్యూ కావాలో విల్ సీ. అంటే మనం క్లాస్ ఆబ్జెక్ట్ ఇస్తే దిస్ ఇస్ ద యూస్ఫుల్ మా. whereas ద క్లాస్ ఇచ్చినప్పుడు సి ఓన్లీ ఫంక్షన్స్ క్లాస్ వరకే వర్క్ అవుతుంది. ప్రీవియస్ క్లాస్ లో మనం ఫంక్షన్స్ క్లాస్ యూజ్ చేసినాము, ఒట్టి క్లాస్ అది వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది. హియర్ ద ఆబ్జెక్ట్ నథింగ్ బట్ మనం ఫార్ములాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి మీనింగ్ఫుల్ గా క్రియేట్ కావాలంటే చూడండి, ఇక్కడ న్యూమరిక్ ఏ న్యూమరిక్ బి ఇచ్చిన ఇన్స్టాల్ అయింది, డిక్లేర్ అయిపోయింది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇచ్చిన ప్రోగ్రామ్ అంటే యాజ్ ఇట్ ఈస్, ప్లస్ అంటే ప్లస్, మైనస్ అంటే మైనస్ అంటే యాడ్ చేస్తుంది. హియర్ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం ఎట్లా కావాలన్నా ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, వెదర్ మల్టిప్లికేషన్, డివిజన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సీ ద రిమైండర్, సమ్ ఆఫ్ ఆన్సర్ ఈస్ 2. Is it clear, ma? Okay. Okay, na ma? See, again I am using the another formula, that is into. See, numeric value 5, number A is 5 and number B is 3. 5 is 15. What is the output? Here I am adding the formula, that is nothing but an arithmetic calculator with into plus minus తీసుకున్నాం, ఇప్పుడు into తో క్యాలిక్యులేట్ చేస్తాం. జస్ట్ ఐ వుడ్ లైక్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. సీ ద అవుట్పుట్. అంటే మనకి ఎంత కావాలా, 15 is the answer. We can make a different types of program with using this friend function with the help of class object. రెండింటిని యూజ్ చేసి ఎట్లా చేయాలనేది చూసినాం. We can make a division also. See, I would like to add remove this multiplication, division యాడ్ చేస్తాం. division, ఓకేనా, సారీ పర్సెంటేజ్ అంటే just I will compile this. See the program 3 5
రెండింటినే 5 ఇస్తాము. 5 and then 5 0. రిమైండర్ ఇస్ 0. డివిజన్ ఇచ్చినాము, డివిజన్ ఇచ్చినప్పుడు వర్క్ అవుతుంది. మనం ఏం కావాలన్నా ఫార్ములాని యూజ్ చేయొచ్చు. మా విచ్ ఎవర్ యూ వాంట్ యూ మే డూ యూ. 0నే వస్తుంది, 2తో పోతుంది కాబట్టి రిమైండర్ 2. ఇస్ ఇట్ క్లియర్ మా? అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఫార్ములాస్ ని అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ మనం యూజ్ చేసుకోవచ్చు. యా క్యాలిక్యులేషన్ యూజ్ చేసినా కానీ మనకు అవుట్పుట్ కావాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. అంటే కోఆర్డినేషన్ చూడండి, ఇక్కడైతే ఫార్ములా జస్ట్ ఐఎమ్ యూజింగ్ ఇది ఆబ్జెక్ట్, బట్ ఎక్కడి నుంచి వర్క్ అవుతుందమ్మా? పబ్లిక్ అండ్ ప్రైవేట్ డేటాస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? దిస్ ఇస్ ద డేటా, 8 అనేది డేటా, దిస్ ఇస్ ద పబ్లిక్ డేటా, దిస్ ఇస్ ద ప్రైవేట్ డేటా. వేరాస్ ద పబ్లిక్ లో A2 ఇచ్చినాను, ప్రైవేట్ లో క్లాస్ A క్లాస్ B ఇచ్చినాను. బట్ ఇక్కడ పబ్లిక్ మళ్ళీ యాక్సెసింగ్ చేసినప్పుడు క్లాస్ B యొక్క వాల్యూను మనమే తీసుకుంటున్నామా. వీఆర్ డిక్లేరింగ్ ఇన్స్టాలింగ్ ద క్లాస్ B వాల్యూ దట్ ఈస్ 8. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనము దీంట్లో చేయొచ్చు. ఎందుకు ఆ ఫ్రెండ్ ఫంక్షన్ అంటే దానికి అడ్వాంటేజెస్ అంటే హైడ్ ద డేటా. నెంబర్ 1 వీఆర్ హైడింగ్ ద డేటా. ఇక్కడ పబ్లిక్ లో చూసారంటే 2 ఇచ్చినాను, వేరాస్ ప్రైవేట్ లో చూస్తే ఏమీ లేదు క్లాస్. ఓకేనా? అంటే ప్రోగ్రామ్ కావచ్చు లేకపోతే యూజర్ కావచ్చు కన్ఫ్యూజ్ అవుతాడు. అంటే ఎక్కడ ఉంది డేటా, ఎక్కడ ఉంది? పబ్లిక్ లో ఉంది, ప్రైవేట్ లో లేదు కదా. కానీ వీఆర్ యాక్సెసింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. రెండింటిని ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్ అంటాము. దీని యొక్క యూజ్ ఏమరా, మనం వీ కెన్ హైడ్ అవర్ డేటా. డేటాను హైడ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? మోహన్. నో సార్. Okay. Same we will use we will see another example with using the class, only class. ఇక్కడ క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసినాము, బట్ whereas we are using the friend class. What is the friend class? We will see ఒట్టి క్లాస్ వరకు యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినాము. ఫస్ట్ దాంట్లో మనము క్లాస్ యూజ్ చేసిన ఫంక్షన్ యూజ్ చేసినాము. సెకండ్ ప్రోగ్రామ్ లో whereas we are using a క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసినాము. ఓన్లీ క్లాస్, ఒట్టి క్లాస్ ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాము. See this program, this is called as a friend class. అంటే ఫస్ట్ దాన్ని ఫ్రెండ్ ఫంక్షన్ అన్నాము, నెక్స్ట్ ఫ్రెండ్ ఫంక్షన్ విత్ ఆబ్జెక్ట్ అన్నాము. ఇది దిస్ ఈస్ ద ఫ్రెండ్ క్లాస్ ఫంక్షన్. హౌ వీఆర్ డిక్లేరింగ్ ద ఫ్రెండ్ క్లాస్? సి ఫ్రెండ్ క్లాస్ నథింగ్ బట్ అన్ ప్రైవేట్ పబ్లిక్ రెండు క్లాస్ తో కోఆర్డినేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనం ఫ్రెండ్ ఫంక్షన్స్ అంటామా. హియర్ ఐఎమ్ అసైనింగ్ ద 2 classes. One is a class A and class B. That is the private nothing but an integer number A, whereas the friend class is a class B. ఇక్కడ క్లాస్ బి అనేది క్లాస్ రెండునే ఉంది మా, ఇక్కడ క్లాస్ ఏ లేదు. హియర్ ఐఎమ్ డిక్లేరింగ్ క్లాస్ ఏ. 2 classes I am assigned. I am taking one is a private, one is a public. రెండు క్లాసులు ఒకటి పబ్లిక్ క్లాస్ గా డివైడ్ చేస్తున్నాను, అనదర్ వన్ ఇస్ ప్రైవేట్ క్లాస్ గా డివైడ్ చేస్తున్నాను. మీకు యా క్లాస్ అన్నా ప్రైవేట్ పబ్లిక్ గా మనం డిక్లేర్ చేసుకోవచ్చు మా. ఇక్కడ పబ్లిక్ క్లాస్ లో క్లాస్ ఏ ఇచ్చినాను, వేరాస్ ద ప్రైవేట్ క్లాస్ లో క్లాస్ బి ఇచ్చినాను. Here I am installed the number A is the public class, the value is 12. Here how to accessing the program? Here I am calling for the private class. Private class emi class B integer number B anamata. The constructor to installation the number B is 1. Here I am also again I am installing the number B value, that is 1. Here I am installing the number A value, that is 12. Previous గా మనం 12 plus 1 సేమ్ ఇక్కడ మనం చూడండి, అప్పుడే ఆబ్జెక్ట్ క్లాస్ యూజ్ చేసినాం, ఇక్కడ సింపుల్ గా యాడ్ చేస్తున్నా. హియర్ జస్ట్ ఐఎమ్ కాలింగ్ ఏ ఆబ్జెక్ట్ ఏ నంబర్ ఏ ప్లస్ బి. ప్రీవియస్ క్లాస్ లో మనం ఎట్లా కాల్ఫర్ చేసినామా, ఆబ్జెక్ట్ ప్లస్ క్లాస్. ఓకేనా? జస్ట్ సీ ద అవుట్పుట్ రెండు ఒకటే. ఐఎమ్ కంపైలింగ్ దిస్ ప్రోగ్రామ్, సారీ.
I am compiling this program, but both the outputs are same. అక్కడ మనం ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్లాస్ రెండింటిని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినాము, వేరస్ వి ఆర్ యూజింగ్ ఓన్లీ క్లాస్. ఇక్కడ ఫ్రెండ్ క్లాస్, ప్రైవేట్ క్లాస్, పబ్లిక్ క్లాస్ యాక్సెస్ చేస్తే సేమ్ అవుట్పుట్ ఇచ్చిన సేమ్. మనం అక్కడ ఆబ్జెక్ట్ క్లాస్ యూజ్ చేసి ఫార్ములాస్ మార్చున్నాం. ఇక్కడ కూడా మనము తన వాల్యూస్ మారిస్తే ఆటోమేటిక్ గా విల్ గివ్ ద సీ ద అవుట్పుట్ సేమ్ వాల్యూస్. 12 plus 1 13 అయింది, 12 minus 1 11 అయింది. సేమ్ డివైడెడ్, డివిజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు మా. బట్ సీ ద డిఫరెన్సెస్. ప్రీవియస్ ప్రోగ్రామ్ లో మనం ఏం చేసినామంటే జస్ట్ వీఆర్ యూజింగ్ ఏ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఓకేనా. దానికి ఫస్ట్ దాంట్లో ఒట్టి ఫంక్షన్ యూజ్ చేసినాము, నెక్స్ట్ దాంట్లో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, దీంట్లో ఒట్టి క్లాస్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినామా. సీ ది డిఫరెన్స్ ప్రోగ్రామ్స్ అంటే ఒక్కొక్క మూడింటిని ఏమంటామో ఫ్రెండ్ ఫంక్షనే. వన్ ఈస్ ద friend class, another one is the friend function, and another one is the friend class and object. ఒకటి ఫంక్షన్ తో యూజ్ చేసినాము, ఒకటి ఆబ్జెక్ట్ క్లాస్ యూజ్ చేసినాము, ఇక్కడ క్లాస్. మూడు ఒకటే అవుట్పుట్ వచ్చిందమ్మా. సీ ద డిఫరెన్సెస్ ఆఫ్ దిస్ 3 ప్రోగ్రామ్స్. బట్ మూడిట్లో పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్ రెండింటిని అసైన్ చేసి దాని యొక్క వాల్యూస్, వేరస్ ద పబ్లిక్ క్లాస్ అన్నప్పుడు అవుట్ సైడ్ ఆఫ్ ద క్లాస్, అంటే పబ్లిక్ క్లాస్ లిమిట్స్ లేకుండా బయట ఉండే క్లాస్ అంటే ఇది ప్రైవేట్ క్లాస్. రెండు క్లాస్ని యాక్సెస్ చేసి ఇదే అవుట్పుట్ ఇస్తుంది. మెయిన్ రోల్ ఏం ప్లే చేస్తుంది, పబ్లిక్ క్లాసే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో మూడిట్లో కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ కావచ్చు, ఎయిదర్ ఓన్లీ ద క్లాస్, అంటే మూడు సేమ్ అవుట్పుట్ ఇస్తుంది. వీఆర్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? మా ఇప్పుడు జరిగిన ప్రోగ్రామ్స్ వరకు ఏదైనా డౌట్స్ ఉందా? లేదు సార్. ప్రోగ్రామ్స్ నోట్ చేసుకుంటున్నారమ్మా? స్క్రీన్ షాట్ తీసుకుంటాను సార్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ మా? మనం ఇప్పుడు క్లాసెస్ వరకు యూజ్ చేసినాం కదా, ఆ క్లాస్ ఎట్లా యూజ్ చేసినాం అనేసి విల్ సీ ఇన్ పీపీటీ. దిస్ ఇస్ ద ఫ్రెండ్ ఫంక్షన్. అంటే ఫ్రెండ్ ఫంక్షన్ లో అంటే మూడు ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూడండి. ఫ్రెండ్ ఫంక్షన్ లో ఇది యూజ్ చేస్తున్నాము. హియర్ ఐఎమ్ యూజింగ్ ద క్లాసెస్, క్లాస్ ఏ, క్లాస్ బి ఎట్లా వర్క్ అవుతుంది, దానికి దీన్నే ఫ్రెండ్ క్లాస్ అంటాం అనేసి. అంటే ప్రీవియస్ ప్రోగ్రామ్ అంటే క్లాస్ ప్రోగ్రామ్ యూజ్ చేసింది క్లాస్ బి ఈజ్ ఏ ఫ్రెండ్ క్లాస్ ఆఫ్ క్లాస్ ఏ, ఓకేనా. దాంట్లో ఫ్రెండ్ క్లాస్ ఆఫ్ క్లాస్ ఏలో క్లాస్ బి అనేవాడు ఫ్రెండ్ అనమాట. సో క్లాస్ బి హ్యాస్ యాక్సెస్డ్ ద మెంబర్ ఆఫ్ క్లాస్ ఏ ఇన్ క్లాస్ బి. ఈ కెన్ యాక్సెస్ ద మెంబర్, అంటే ఆ క్లాస్ లో ఎంట్రీ అయ్యి క్లాస్ స్టూడెంట్ ఉంటే చాలు కదమ్మా. సెకండ్ బికమ్ సిఏలో ఎవడన్నా కావచ్చు, క్లాస్ లోపల ఎంటర్ కావాలంటే సిఏ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ టు ఎంటర్ ద క్లాస్. జనరల్ వాడు వస్తాడా సిఏకి? రాలేడు కదా. సేమ్ ఇక్కడ క్లాస్ ఏ క్లాస్ బి ఫ్రెండ్ అయినప్పుడు ఆ క్లాస్మేట్స్ లో ఎవడన్నా కావచ్చు, దే కెన్ యాక్సెస్ ద డేటా దట్ లైక్ we have created a function that is add that returns the sum of the number a and b. Since class B is a friend class, we can create an object of a class A inside of the class B. ఇట్లా మనం దాన్ని క్రియేట్ చేసి దాంట్లో నుంచి యాక్సెసింగ్ చేసుకున్న డేటా అది.
Is it clear, ma? Having any doubts on this, ma? No, sir. Okay.